Good morning to all. I am Divya. I am studying intermediate first year in Buchedipalam at Nellore district. ఇప్పుడు మనం మ్యాథ్స్ 1Aలో నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అన్న లెసన్లో షార్ట్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² బై డెల్టా స్క్వేర్. See here, first problem. 1/r² 1/r² plus 1/r1² plus 1/r2² plus 1/r3² is equal to a² plus b² plus c² by delta square. మనము ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని ఈ విధంగా ప్రూవ్ చేయాలి. 1/r² plus 1/r1² plus 1/r2² plus is equal to 1/r3² ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ఈ విధంగా మనం కన్వర్ట్ చేయాలి. చూడండి, మనకు r² ఫార్ములా ఉంది. ఏముంది? డెల్టా స్క్వేర్ బై s². ఇక్కడ 1/r² ఉంది కాబట్టి s² పైకి వెళ్ళి డెల్టా స్క్వేర్ కిందకు వస్తుంది అన్నమాట. See here, 1/r²కి ఫార్ములా s² by delta square plus s minus a whole square by delta square plus s minus b whole square by delta square plus s minus c whole square by delta square. ఇవి ఫార్ములాస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం? డెల్టా స్క్వేర్ని కామన్గా తీద్దాం. 1/delta² కామన్గా తీస్తే మిగిలిన ఏముంటుంది? ఇక్కడ s² ప్లస్ s మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ c హోల్ స్క్వేర్. ఇక్కడ ఫార్ములా రాసుకున్నాము. డెల్టా స్క్వేర్ని కామన్గా తీసి పైన ఏ వాల్యూస్ ఉన్నాయో అన్ని ఇక్కడ వేసుకున్నాము. దీన్ని అలాగే వేసుకున్నాము యాస్టీస్గా 1/delta². ఇక్కడ చూడండి, s² అలాగే వేసుకున్నాము. ఇక్కడ s మైనస్ a హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఇక్కడ ఏ ఫార్ములాలో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² మైనస్ 2ab ప్లస్ b² ఆర్ లేదా a² ప్లస్ b² మైనస్ 2ab. ఈ రెండింటికి ఏ విధంగానే రాయొచ్చు. ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి మనం s మైనస్ a హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా సేమ్ యాస్టీస్గా రాద్దాం. a² మైనస్ 2ab ప్లస్ b² ప్లస్ a² మైనస్ 2ab ప్లస్ b². నెక్స్ట్ a² మైనస్ 2ab ప్లస్ b². ఉన్న ఈక్వేషన్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వేషన్స్లో ఉన్నాయి కాబట్టి వాటి కొన్ని ఫార్ములాస్ రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, 1/delta². ఇక్కడ చూడండి ఎన్ని s² ఉన్నాయి? 1 2 3 4 s² ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 s² ఉన్నాయి. ఇక్కడ 4 s² మైనస్ ఇక్కడ కామన్గా తీయడానికి ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇక్కడ కామన్గా తీయడానికి 2s ఉంది. మైనస్ 2sని కామన్గా తీద్దాం. అప్పుడు ఏముంటుంది? a ప్లస్ b ప్లస్ c ఉంటుంది. మిగిలినవి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ a² ప్లస్ b² ప్లస్ c² మాత్రం మిగిలి ఉన్నాయి. అవి రాద్దాం. a² ప్లస్ b² ప్లస్ c². అర్థమైంది కదా ఇక్కడ వరకు? మనకి ఇక్కడ ఎన్ని s² ఉన్నాయి? 4 s² ఉన్నాయి. వేసాము. మైనస్ 2sని కామన్గా తీసాము. a ప్లస్ b ప్లస్ cని కామన్గా తీసి 2sని కామన్గా తీసి అక్కడ ఏమేమి కామన్గా తీసామో అవి వేసాము. ప్లస్ మిగిలినవి వేసుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ చూడండి, 1/delta² 4 s² అలాగే వేసుకున్నాము. 2s మనము a ప్లస్ b ప్లస్ cలో 2s ఈక్వేషన్ని 2sగా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంది. s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c/2. ఇది ఒక ఫార్ములా ఉంది. అప్పుడు t2 ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. అంటే ఈ రెండు ఈక్వల్ అనమాట.
కాబట్టి a ప్లస్ b ప్లస్ cలో 2sని సబ్స్టిట్యూట్ చేసాం మనం. కాబట్టి ఇక్కడ a ప్లస్ b ప్లస్ cని 2sగా కూడా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏముంది a² ప్లస్ b² ప్లస్ c², వాటిని అలాగే రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ 1/∇² 4s² అలాగే రాద్దాం. మైనస్ 2s ఇంటూ 2s ఏమవుతుంది 4s² అవుతుంది. 2s ఇంటూ 2s 4s² అవుతుంది. ప్లస్ ఇక్కడే ఉంది ఇంకా a² ప్లస్ b² ప్లస్ c² ఉంది, అవి ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ 4s² మైనస్ 4x² ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదన్నమాట. 1/∇² ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి దీన్ని ఇవ్వలేదు. ఇక్కడ మిగతా ఏముంది దాన్ని వేసుకున్నాం. a² ప్లస్ b² ప్లస్ c². 1 ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² ఏమవుతుంది a² ప్లస్ b² ప్లస్ c² అవుతుంది. కింద ఏముంది ఇక్కడ మనకు ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ∇² ఇంటూ 1 ఏమవుతుంది ∇² అవుతుంది. ప్రూవ్ చేశాను చూడండి. ఇక్కడ 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c²/∇²గా ఇలా ప్రూవ్ చేయాలి. మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ అంటే ప్రూవ్ చేశాను. ఇంకో ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC షో దట్ b² మైనస్ c² బై a² ఈజ్ ఈక్వల్ టు sin b మైనస్ c బై sin b ప్లస్ c. చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ABC షో దట్ b² మైనస్ c² బై a² is equal to sin b plus c by b minus c by sin b plus c గా మనం ప్రూవ్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఈ విధంగా ప్రూవ్ చేయాలి. చూడండి ఎలా చేద్దాము. మనకు జనరల్గా b² ప్లస్ c² ఏకి ఇక్కడ చూడండి b²కి ఒక ఫార్ములా ఉంది, bకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది 2r sin b 2r sin b ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసుకున్నాం. మైనస్ c², cకి ఫార్ములా ఉంది. ఏంటది 2r sin c. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసుకున్నాము. బై ఏకి ఫార్ములా 2r sin a. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇంటూ చేయాలి. 2 ఇంటూ 2 ఏమవుతుంది 4r ఇంటూ స్క్వేర్ r² sin b ఇంటూ స్క్వేర్ sin స్క్వేర్ b మైనస్ సేమ్ ఇది కూడా అంతే 4r² sin స్క్వేర్ c బై 4r² sin స్క్వేర్ a అవుతుంది. ఇక్కడ ఏం చేద్దాం మనము 4r² కామన్గా తీద్దాం. 4r² మిగిలిన ఈక్వేషన్ ఇక్కడ వేసుకున్నాం. sin స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ c బై ఇక్కడ ఏముంది మనకు 4r² sin స్క్వేర్ a. ఇక్కడ 4r² కామన్గా పోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలే ముందు ఇక్కడ sin స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ c బై sin స్క్వేర్ a ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం మనం sin స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ c ఫార్ములా ఉంది. మనకి ఏముంది sin b ప్లస్ c ఇంటూ sin b మైనస్ cగా ఫార్ములా ఉంది. బై sin స్క్వేర్ a ఉంది. మనము sin స్క్వేర్ ఏని b ప్లస్ cగా కూడా రాసుకోవచ్చు కదా.
సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ బి ప్లస్ సి అంటే ఇక్కడ సైన్ బి ప్లస్ సి రెండు ఉన్నాయన్నమాట. సో స్క్వేర్ ప్లస్ సైన్ బి మైనస్ బి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏముంది సైన్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సి. ప్రూవ్ చేసాం కదా. చూడండి వాళ్ళు ఏం అడిగారు, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ని సైన్ బి మైనస్ సి సైన్ బి ప్లస్ సిగా ప్రూవ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. షో దట్ ఇన్ ట్రయాంగిల్ ABC A is equal to B cos C plus C cos B. ఏమన్నారు, షో దట్ ఇన్ ట్రయాంగిల్ ABC A is equal to B cos C plus C cos B. చూడండి షో దట్ ఇన్ ది ట్రయాంగిల్ ABC A is equal to B cos C ప్లస్ సి కాస్ బిగా ప్రూవ్ చేయాలి. అంటే ఇది LHS ఇది RHS ఈ రెండు మనం ఈక్వల్ చేయాలి. ఫస్ట్ మనం RHSతో చూద్దాం. RHS ఏమి ఇచ్చారు, B cos C ప్లస్ C cos B ఇచ్చారు. ఇక్కడ చూడండి బిని అలాగే వేసుకున్నాం. మనకు కాస్ సికి ఫార్ములా ఉంది. కాస్ సి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab కదా. చూడండి కాస్ సికి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab అండ్ ప్లస్ సిని అలాగే వేసుకుందాం. మనకు కాస్ సికి ఫార్ములా కాస్ బికి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac ఇది ఫార్ములా కాస్ బికి. ఇక్కడ చూడండి బి క్యాన్సిల్, సి క్యాన్సిల్, మిగిలింది ఏముంది ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2a ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a. ఇప్పుడు రెండింటిని కలిపేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2aని కామన్గా దిద్దాం. ఇక్కడ చూడండి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏముంది మనకు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది 2a స్క్వేర్ బై ఇక్కడ ఏముంది మనకు 2a ఉంది. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే a ఇంటూ ఏ అంటే 2 టైమ్స్ ఉంది బై ఏ, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఇక్కడ ఏ. ప్రూవ్ చేసామా, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ కాస్ సి ప్లస్ సి కాస్ బీగా ప్రూవ్ చేయాలి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కావాలి. మనం ఇక్కడ RHS తీసుకొని LHS ప్రూవ్ చేస్తాం. అంతే, సేమ్ అంతా ఒకటే. RHS తీసుకుని LHS ప్రూవ్ చేయొచ్చు, LHS తీసుకొని RHS కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు RHS తీసుకుని LHSని ప్రూవ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. Next problem. Prove that cot A by 2 plus cot B by 2 plus cot C by 2 is equal to delta square by S square by delta గా ప్రూవ్ చేయాలి. చూడండి, prove that cot A by 2 plus cot B by 2 ప్లస్ కాట్ సి బై 2ని ఎలా ప్రూవ్ చేయాలి, మనం ఎస్ స్క్వేర్ బై డెల్టాగా ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి, ఎస్ స్క్వేర్ బై డెల్టా అంటే ఈ ఈక్వేషన్కి ఇది ఆన్సర్ రావాలి. దీన్ని ప్రూవ్ చేయాలి. చూడండి, కాట్ ఏ బై 2
ప్లస్ cot b/2 ప్లస్ cot c/2 వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. దాన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి? s²/డెల్టా అంటే మనం చేసే ఆన్సర్ ఇది ప్రూవ్ అవ్వాలి. చూడండి, మనకు cot a/2కి ఫార్ములా ఉంది. ఏంటది? s ఇంటూ s మైనస్ a/డెల్టా. అది cot a/2కి ఫార్ములా. అండ్ నెక్స్ట్ cot b/2 ఫార్ములా ఏంటి? s ఇంటూ s మైనస్ b/డెల్టా. అండ్ cot c/2కి ఫార్ములా ఏంటి? s ఇంటూ s మైనస్ c/డెల్టా. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం? అన్నిటినీ యాడ్ చేయాలి. s ఇంటూ s మైనస్ a ప్లస్ s ఇంటూ s మైనస్ b ప్లస్ s ఇంటూ s మైనస్ c. ఇక్కడ డెల్టా అన్నిటినీ కామన్గా తీద్దాం, అంటే ఒకటిగా చేద్దామని. ఒకటి అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి, s ఇంటూ s ఏమవుతుంది? s² మైనస్ s ఇంటూ a sa ప్లస్ s ఇంటూ స్క్వేర్ ఏమవుతుంది? s² మైనస్ s ఇంటూ b sb ప్లస్ s ఇంటూ s ఏమవుతుంది? s² మైనస్ s ఇంటూ c sc అవుతుంది. బై ఇక్కడ ఏముంది? డెల్టా స్క్వేర్. ఇక్కడ చూడండి, s² ప్లస్ s² ప్లస్ s² అంటే ఇక్కడ 3s² ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3s² ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కామన్గా చూద్దాం. కామన్ చేయడానికి ఏముంది? ఇక్కడ ప్రతి దాంట్లో s ఉంది కాబట్టి మైనస్ sని కామన్గా తీద్దాం. మైనస్ sని కామన్గా తీస్తే ఏముంటుంది? a ప్లస్ ఇక్కడ కామన్ తీసాం, b ప్లస్ ఇక్కడ కూడా కామన్ తీసాం కాబట్టి c ఉంటుంది. బై ఇక్కడ ఏముంది? డెల్టా స్క్వేర్. మనకు ఇక్కడ యాడ్ చేసాం s² ప్లస్ s² ప్లస్ 3s² ఉన్నాయి. 3s² మైనస్ sని కామన్గా తీసాం. అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b ప్లస్ c ఉంటుంది. బై డెల్టా స్క్వేర్. 3s²ని అలాగే వేసుకున్నాం. మైనస్ ఎస్ ఇక్కడ a ప్లస్ b ప్లస్ cని మనం ఎలా వేసుకోవచ్చు? 2s అని కూడా వేసుకోవచ్చు. ఇందాకే కదా చెప్పుకున్నాం ఇంతకుముందు ప్రాబ్లంలో. కాబట్టి a ప్లస్ b ప్లస్ cని 2sగా కూడా చేసుకోవచ్చు. బై డెల్టా స్క్వేర్. అండ్ నెక్స్ట్ చూడండి, 3s² ఇక్కడ s ఇంటూ 2s ఏమవుతుంది? 2s² అవుతుంది. 3s² మైనస్ 2s² బై డెల్టా స్క్వేర్. ఏముంది? 3s² మైనస్ s ఇంటూ 2s ఏమవుతుంది? 2s² బై డెల్టా స్క్వేర్. అండ్ ఇక్కడ చూడండి, 3s² నుంచి 2s² పోతే ఏమవుతుంది? 1s² ఉంటుంది. s² ఉంటుంది. కింద ఏమి డినామినేటర్లో డెల్టా స్క్వేర్ ఉంది. వచ్చింది కదా, ప్రూవ్ చేసాం. cot a/2 ప్లస్ cot b/2 ప్లస్ cot c/2ని s²/డెల్టాగా ప్రూవ్ చేసాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ ఫైండ్ యాంగిల్ a. ఏమన్నారు? ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 6, a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ ఫైండ్ యాంగిల్ a అన్నారు. గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చారు, b ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు, c ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చారు. యాంగిల్ ఏని ప్రూవ్ చేయమన్నారు. యాంగిల్ ఏ అంటే మనం కాస్ ఏని ప్రూవ్ చేయొచ్చు. కాస్ ఏకి ఫార్ములా ఏంటి? b² ప్లస్ c² మైనస్ a² బై 2bc. ఇది కాస్ ఏకి ఫార్ములా. b² b అంటే ఇక్కడ ఏముంది? 5 ఉంది. 5 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ c అంతా 9 మైనస్ a అంతా 6 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ బై 2 bc అన్నారు. b అంటే 5, c అంటే 9. 5 5s are 25, 9 9s are 81, 6 6s are 36 by 2 5s are 10, 10 into 9 90. 25 plus 81, 25 plus 81, 6, 106. 106 minus 36 ఎంత అవుతుంది? 70.
70/90. Here 0 0 cancel. ఇంకేముంటుంది 7/9. cos A ఎంత? cos A is equal to 7/9. వచ్చింది కదా ఆన్సర్. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం, లాస్ట్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్లో. ఒక్కటి చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. షో దట్ C minus B cos A by B minus C cos A is equal to cos B by cos C. Show that B minus C minus B cos A by B minus C cos A ఇది ఇచ్చారు. దీన్ని ఎలా ప్రూవ్ చేయమన్నారు? cos B by cos C గా ప్రూవ్ చేయాలి. అంటే LHS is equal to RHS కావాలి. ఇక్కడ మనం LHS తీసుకున్నాం. Cకి ఫార్ములా తెలుసు మనందరికీ. Cకి ఒక ఫార్ములా ఉంది, ఏంటది? A cos B ప్లస్ B cos A. ఇది Cకి ఫార్ములా. ఏంటి? A cos B ప్లస్ B cos A మైనస్ ఇక్కడేముంది? B cos A ఉంది. B cos A బై Bకి ఫార్ములా ఉంది, ఏంటి? A cos C ప్లస్ C cos A. అది Bకి ఫార్ములా. మైనస్ ఇక్కడేముంది? C cos A ఉంది. ఇక్కడ గమనించారా? ప్లస్ B cos A అండ్ మైనస్ B cos A ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ C cos A మైనస్ C cos A ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఇంకా A cos B బై A cos C. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏముంది? cos B బై cos C. ప్రూవ్ చేసాం. C మైనస్ B cos A బై B మైనస్ C cos Aని cos B బై cos Cగా ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లెసన్లో షార్ట్ క్వశ్చన్స్ తెలుసుకున్నాము. నేను యాక్చువల్గా 8 మార్క్స్ చెప్దాం అనుకున్నాను, కానీ బోర్డ్స్ అయిపోయి షార్ట్ క్వశ్చన్స్ చెప్పారు. మ్యాథ్స్ 1A చాలా ఈజీ. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.